నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. సీఎంగా ఉన్న ప్రతి టర్మ్ లో దావోస్ పర్యటనకు వెళ్లానని చెప్పిన ముఖ్యమంత్రి. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని వివరణ. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా విధిగా ఓటు హక్కుని నమోదు చేసుకోవాలని సూచించిన కలెక్టర్. ఓటు నమోదు చేయించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ప్రజల సొంత ఇంటికల నెరవేర్చేలా గతంలో చంద్రబాబు 4.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్న టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. మౌలిక వసతుల కల్పన చేయవలసిన సమయంలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకి అందజేయలేకపోయామని వ్యాఖ్య. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయంలో నిర్లక్ష్యపు వైఖరి అవలంబించిందని విమర్శ. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రస్తుతం రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ లో పర్యటిస్తున్నారు. కానీ దీనికి ఆద్యుడిని తానేనని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తం మీద దావోస్ లో పర్యటించాలనే ఆలోచన తనకే వచ్చిందని, భారత్ నుంచి దావోస్ లో పర్యటించిన తొలి సీఎం తానేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ రోజు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి 1 by 1 కంపెనీలు తీసుకొచ్చాం. ముందు హైటెక్ సిటీ కట్టాం, దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం చేశాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో 25 హై స్కూల్స్ లేవు. హై స్కూల్స్ లేని జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం. దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి, ఇక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇండస్ట్రీ గ్రో అయింది. అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం, అవతల మాట్లాడితే వీళ్ళు ఫాలో కాలేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం. లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసింది జాబ్ వర్క్. 95 నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్. అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి, మనకు డే టైం. వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లో యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు, ఏఐకి చెప్పేసి అది చేసేస్తుంది. మీ వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలాసార్లు చెప్పేవాడిని, నువ్వు ఉద్యోగం అడగడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు, జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ అని. నేను జురిక్ వెళ్ళినప్పుడు మొత్తం 500 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చారు, 600 మంది వచ్చారు. వాళ్ళు ఎంత జుబిలియంట్ గా ఉన్నారంటే దగ్గర 25% to 30% అందులో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఐటీలో వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు. సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు. ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్లారు. ఈ రోజు 25% యూరోప్ లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్, 30-35% తెలుగు వాళ్ళు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం, తలసరి ఆదాయం $60,000. ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం $1,20,000. 12వ భాష అమెరికాలో తెలుగు. అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్, సెంచురీస్ కాదు, 25 సంవత్సరాల చరిత్ర. మాక్సిమం 30. ప్రారంభమైనప్పుడు టేకాఫ్ కాలేదు, 95లో ప్రారంభించాం, 2025 నాటి పరిస్థితి. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా విధిగా ఓటు నమోదు చేయించుకోవాలని అన్నారు. ఓటు నమోదు చేయించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ జనవరి 25th నేషనల్ ఓటర్స్ డే పరంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా నేషనల్ ఓటర్స్ డే, పిల్లలందరినీ, ఓటర్స్ అందరినీ మొబిలైజ్ చేస్తూ చేయడం జరుగుతూ ఉంది. సో ఐ ఓట్ ఫర్ షూర్, నథింగ్ లైక్ ఓటింగ్ అనేది ఈసారి థీము. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే 18 years అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఓటర్గా నమోదు కావడము. సో నమోదు అయిన వాళ్ళందరూ ప్రతి ఎలక్షన్లో వెళ్ళి తప్పకుండా ఓటు వేయడము. సో ఇప్పుడు డెమోక్రసీలో మనకందరికీ తెలిసే ఉంది ఓటు హక్కు ఎంత ఇంపార్టెంటో, ప్రాముఖ్యత ఉంది. అలాగే ఓటు వేయడం వల్ల ఎంత చక్కటి మనకు డెవలప్మెంట్ కానీ దీనికి కావాల్సిన గవర్నమెంట్స్ ఎన్నుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అవగాహన తీసుకోవాలి. సో ఈ నేషనల్ ఓటర్స్ డే రోజున సో ప్రతి ఒక్క ఓటర్ ఏదైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందో, ఇప్పుడే 18 సంవత్సరాలు అవుతున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. సో ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో అలాగే ప్రతి మండలాల ఊర్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ
స్టేట్ లెవెల్ ప్రోగ్రాము తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి చీఫ్ సెక్రటరీ గారు చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. అలాగే ఈ నేషనల్ ఓటర్ డే రోజున ఎవరైతే ఓటర్ ఎలక్టరల్ లిస్ట్ ప్రాపర్గా చేసిన జిల్లాలు ఉన్నాయో, అలాగే ఎలక్టరల్ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం చాలా ఆనందం. ప్రతి ఒక్కరూ ఈ ఓట్ గురించి, ఓట్ రైట్స్ గురించి అవేర్నెస్ తీసుకొని, సో ఓటును మన హక్కు, సో అది మిస్ అవ్వకుండా వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేలా గతంలో చంద్రబాబు 4.5 లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని, మౌలిక వసతుల కల్పన చేయవలసిన సమయంలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకి అందచేయలేకపోయారని టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల విషయంలో నిర్లక్ష్యపు వైఖరి అవలంబించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ నాటికి మౌలిక వసతుల కల్పన చేసి కొన్ని ఇళ్లనైనా లబ్ధిదారులకు అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 5 సంవత్సరాలు జగన్ రెడ్డి గారి పాలనలో ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని ఎంత క్షీణింపజేశారో మనందరికీ అర్థమవుతోంది. అనేక సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ నగరానికి వెళ్ళి అనేకమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ హైదరాబాద్ నగరం లేదా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం దాని యొక్క ప్రతిష్టని ఆకాశాన్ని తీసుకెళ్లిన సంగతి ఒకసారి గుర్తు చేస్తాం. ఈ 5 సంవత్సరాలు చేసిన విధ్వంసానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి దావోస్ చంద్రబాబు గారు వెళ్ళటం, వాళ్ళందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్ర యొక్క పరిస్థితి, ఇవాళున్న అవసరాలు, అక్కడున్న సదుపాయాలు, అక్కడున్న అనేకమైన వసతులు, వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మనసులో మరలా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వచ్చి పక్కన కూర్చుని ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా విన్నారు అంటే ఒక ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇప్పుడు ఉన్న విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం యొక్క విధానాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళందరూ కూడా మేమున్నాం మీ వెనక, రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన కంపెనీలు పెట్టడానికి మేము తప్పకుండా ముందుకు వస్తాం, మరలా వచ్చి మీతో మీ రాష్ట్రంలో వచ్చి మీతో మాట్లాడతామని చెప్పారంటే మరి దాని వెనక ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఒకసారి 6 సార్లు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు దావోస్ వెళ్ళి ఆ మీటింగ్లో కానీ ఒక సమీక్ష కానీ ఎవరితోనూ మాట్లాడకుండా ఎయిర్పోర్ట్లోనో లేకపోతే రైల్వే ప్లాట్ఫామ్ మీద 2-3 ఫోటోలు తీసుకుని పంపించడం. సరే, అది ఆయన దానికి పబ్లిక్ కూడా ఆయన సమర్థతని ఏమాత్రం లేనివాడని చెప్పి ఆయనకి 164 సీట్లు కూటమికి ఇచ్చి విజయం సాధించి పెట్టి మరలా ఆయన ఇంటికి పంపించడం జరిగింది. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో ఇప్పటికే అనేకమైన కంపెనీలు వచ్చి ఇక్కడ కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు శనివారం రాజ్యాంగ సంవిధాన్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10:30 ఆర్వో మండల అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాల ఉమాశంకర్ ఆధ్వర్యంలో కొత్తపేట నందు భరతమాత మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది. వారు మన భారత రాజ్యాంగం గురించి, అందులోని మన భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య భూమిక గురించి అనేకమైన ముఖ్య విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సురేష్ కుమార్ జైన్, వైవి సుబ్బారావు, మైనార్టీ మోర్చా ఆరిఫ్, వేమూరి అనిల్, రామకృష్ణారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య విశేషం ఏంటంటే బీజేపీ పార్టీ సిద్ధాంతం అంత్యోదయ అంటే చిట్ట చివరి మనిషి వరకు ఫలాలు, ఏదైతే గవర్నమెంట్ ఫలాలు ఉన్నాయో అవి అందించాలన్నది. అదే స్ఫూర్తితోటి అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం, తర్వాత రాష్ట్రం నుంచి వచ్చే ఫలాలు అందరికీ ఈక్వల్గా అందాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ రాశారు. అటువంటి కాన్స్టిట్యూషన్ రాసిన ఆయన్ని ఇన్నాళ్ళు మర్చిపోయిన కాంగ్రెస్ ఈరోజు బీజేపీ గుర్తు తెచ్చుకొని ఈరోజు వాళ్ళందరికీ ఒకసారి మన అంబేద్కర్ గారు మన కోసం రచించింది ఏంటి అనేది తెలుసుకోమని అందరికీ చెప్తున్నాం. ముఖ్యంగా ఆర్టికల్ 19, 21 ఆర్టికల్ ప్రతి ఒక్కరు చదవాలి. దానిలో 18 అక్షరాలు ఉంటాయి.
18,000 కేసులు దాని మీద ఉన్నాయి. అంటే ఎంత బాగా రచించారంటే మన యొక్క హక్కుల్ని హరించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయపరమైన లబ్ధి పొందుతుందని, వాళ్ళు న్యాయపరమైన సలహా పొంది వాళ్ళు దాని నుంచి బయటికి రావచ్చు. అటువంటి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ని తొంగలో తొక్కిన కాంగ్రెస్ని బుద్ధి చెబుతూ ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనందరం ఒకసారి స్మరించుకుంటూ ఆయన రాసిన రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ అయినా యువత చదవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్సు మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్టు కావడం, తప్పించుకొని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే అండి. మా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ నమస్కారాలు. పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు, సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం. ఆ భాగంగా దాదాపు ఒక 3 కేసులను పట్టుకోవడం జరిగింది. ఒకటి కమర్షియల్ క్వాలిటీ 20 kgs ఆయన ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 9 వీళ్ళంతా ఒక 3 తప్ప మిగిలినంతా కృష్ణా డిస్టిక్కి చెందిన వాళ్ళ 9లో వీళ్ళందరూ 5 పాత నేరస్తులు గంజాయి పట్టుకున్న దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు 20 kilos. వాళ్ళ పేర్లు అయితే ఈ పెమ్మాడ మహేష్, కొమ్మూరు సాయి కిరణ్, తెన్నేరు రోహిత్ కుమారు, కాటూరి మహేష్, వల్లభనేని సాయి శ్రీరామ్, బొడ్డు ఉమేష్, షేక్ అక్బర్ బాషా, పోలాన్ కిరణ్, అలాగే ఖగ్గా వెంకట తరుణ్. వీళ్ళంతా 20 kgsతో దొరకడంతో మీరు చూస్తున్నారు. దొరకడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే. అలాగే ఒక 2 వీళ్ళంతా గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిపి చేసింది. అలాగే గుణదలగా కూడా ఒక అతను లెనిన్ సెంటర్ చెందిన తరుణ్ చౌదరి, అలాగే ఒక లేడీ ఫాతిమా అని ఒక నటోరియస్ షేటర్ నాగూరు భాష తల్లి, అతను పీడియాక్లో లోపల ఉండటంతో ఈవిడ బయట నుంచి ఆపరేట్ చేస్తుంది. ఈవిని కూడా వీడితో తెప్పించిన ఈ తరుణ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గుణదల పోలీస్ స్టేషను. అట్లాగే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక విజయవాడలోనే రొంగల మురళీకృష్ణ అని చెప్పి అతను పాత కేసులు లేవు కానీ అతని దగ్గర కూడా దొరకడంతో అతను కూడా కేసు పెట్టాం. మొత్తం 12 మంది కేసును పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అంటే మన చేతిలో విజయవాడ కానీ ఇటుపక్కల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదన్న ఉద్దేశంతోనే మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ డ్రగ్ కానీ లేకపోతే ఈ మందుకు తిరిగి ఓపెన్ డ్రింకింగ్ మనం ఒక 4 టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఇంటర్సెప్టర్ వెహికల్లో. వాళ్ళు కూడా ఒక మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా మనం ఈ సంవత్సరంలోనే దాదాపు లాస్ట్ ఇయర్ 112 కేసులు పెడితే ఈ నెలలోనే 14 కేసులు పెట్టి 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 7 అబ్స్కాండింగ్లో ఉన్నారు. 544 కేజీలు పట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ 1332 కేజీలు, సంవత్సరం 12 నెలలకి 1332 కేజీలు పట్టుకుంటే ఈ నెలలోనే మనం 545 కేజీల దాకా పట్టుకోవడం జరిగింది. ఇది కాస్త మా నిబద్ధత. టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ మా సిపి గారు లేకపోతే సీఎం గారు మానసపుత్రిక అయిన డ్రోన్స్ ఆపరేషన్ కూడా దీంట్లో కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే పర్టికులర్లీ ఈ తాగి
ఉండేవాళ్ళు మారుమూల ప్లేసెస్లో లేకపోతే హైడౌట్లో ఉండే వాళ్ళకి డ్రోన్ కూడా దీంట్లో ఉపయోగిస్తున్నాం. అది బీట్స్లో డే బీట్స్లో ఖచ్చితంగా ఉపయోగిస్తాం. దానికి కూడా కొంతమంది ఈ గంజా స్మోకర్స్ కానీ లేదంటే ఈ ఓపెన్ డ్రింకింగ్ కానీ దాని మీద కూడా మంచి ప్రభావం చూపుతుంది. రోజుకి దాదాపు ఒక 20 మంది దాకా మనం కేసులు పట్టుకుని లోకల్ పోలీస్కి అప్పచెప్పిన అది పర్టికులర్లీ ఇంటర్సెప్టర్ వెహికల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చూస్తున్నారు. మీ ద్వారా కూడా ఇది కాస్త గంజాయి అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో కాస్త మీరు ప్రజలకి నచ్చజెప్పినట్టు, ఎందుకంటే పిల్లలు పాడవుతున్నారు, కాలేజీలోకి వెళ్తున్నారని ఒక ప్రత్యేకించి ఒక మన ఇంట్రెస్ట్ తీసుకుని, అంటే పర్టికులర్ ఎందుకంటే కాలేజీ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కాలేజీ పిల్లలు మీ న్యూస్ చూస్తారు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళకి కాస్త వాళ్ళ వరకు చేరేటట్టు కాస్త మీరు దీన్ని కాస్త ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన రవాణా శాఖ డీటీసీ మోహన్ మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా నగరంలోని ఆటో డ్రైవర్లందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఆటో డ్రైవర్లందరూ కూడా విధిగా యూనిఫామ్ ధరించాలని తెలిపారు. నగరంలో కేవలం 8,650 ఆటోలకి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. ఎక్కడెక్కడ సోర్సెస్ ఉంటాయి ఇంటర్సెప్ట్ చేసి మొత్తం గాంజా అన్నది రాకుండా చేసేసరికి 10 రూపాయల ప్యాకెట్ని 200 రూపాయలు కొడుతున్నారు. అది దౌర్భాగ్యం. మీకు అందుబాటులో లేకుండా అది మొత్తం నిర్మూలు ఇచ్చినట్టయితే మీరు అలవాట్లు మాని దానికి వెచ్చించే డబ్బేదో మీ భార్య పిల్లల కోసం వెచ్చిస్తారు. మీ ఆరోగ్యం పాడవకూడదు. మీరే ఇంటికి పెద్ద, మీ భార్య పిల్లలు కానీ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు కానీ రండి సార్ వెల్కమ్ టు అంత భక్తులంతా చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్ గా నెట్వర్క్ మీటింగ్ లో కూడా డిటిసి గారు మోహన్ గారు నేను కూడా ప్యానల్లో కూర్చోవడం జరిగింది. చాలా విషయాలు మోహన్ మన డిటిసి గారు అందరికీ చెప్పడం జరిగింది. చెప్పిన దాంట్లో టెక్నికల్ గా స్టాటిస్టికల్ గా అంతకుముందు చెప్పుండొచ్చు. ఆది గారు చెప్పి కూడా చాలా బాగుంది. డెత్ రేట్ గురించి, ఏ రకంగా చనిపోతున్నారు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను దాన్ని డీవియేట్ అయ్యి వేరే పాయింట్స్ తెచ్చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. ప్రతి ఇంటికి పెద్ద మనమే. మన ముందు ఇంటికి క్షేమంగా వెళ్తే ఇంట్లో కూడా భార్య పిల్లలు వెళ్ళి రమ్మంటారు, వెళ్ళొస్తారంటే ఒప్పుకోరు. క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటారు. అంటే మనం పనికి వెళ్ళి మీరు ఏ రోజు కూలి ఆ రోజు డబ్బు వెళ్తారు కాబట్టి లాభం అది. లాభం అంటే డబ్బు ఉంటే కాదు, నువ్వు కూడా ఆరోగ్యకరంగా ఇంటికి వెళ్తే అదే లాభం కుటుంబానికి. తల్లిదండ్రులు కానీ వృద్ధులైన వాళ్ళకి కానీ తోడబుట్టినట్టు పెళ్లి కాని వాళ్ళు తోడబుట్టినట్టు చెల్లి వాళ్ళు కానీ ఎంతో ఆశ్చర్యం చూస్తాం. మరి మన కుటుంబం చూసినప్పుడు మన ఆటోలో ప్రయాణించేవాడు మనం ఏ రోడ్డు మీద వెళ్తామో ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళ కోసం కూడా ఆ ఇంట్లో కూడా అలాగే చూస్తారో చూడాలి. మరి మనతో పాటు మనకి డబ్బులు ఇచ్చి నీ ఆటోలో ప్రయాణించేవాళ్ళు, అదేవిధంగా రోడ్డు మీద నడిచేవాళ్ళు కానీ వేరే వాహనాల మీద ఉండేవాళ్ళు కానీ వాళ్ళ ప్రాణాలు కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన విషయం మనకు. కాబట్టి ఆ విషయంలో కూడా ఇందాక ఖాళీ గారు అది కూడా సూచించారు. మీద ఒక కార్యక్రమం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తామని. శ్రీనివాస్ చెప్తున్నప్పుడుగా ఇందాక మందు తాగి ఇంటికి వెళ్ళొద్దు, లేదంటే అది మనం డొక్కాడితే అని పదాలు ఉపయోగించి చాలా గట్టిగా చెప్పాడు. దాంట్లో మీరందరూ కూడా మందు తాగద్దని నినాదాన్ని తీసుకుని వెళ్తూనే రేటు కూడా పెరిగిందయ్యా తాగద్దని చెప్పాడేమో అనుకున్నాను కానీ చెప్పలేదు. ఏడీసీపీ గారు అయితే ఆ విషయాన్ని అయితే పూర్తి చేశారు. అలాగే ఏడీసీపీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ మనం గమనించినట్లయితే ప్రతి కుటుంబంలో కూడా తండ్రి పిల్లలకు ఒక హీరో, ఇప్పుడు కూడా హీరో అతను. కానీ ఏడీసీపీ గారు మాటల్లో చెప్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే అది నిజంగా మన హీరో కదా అని చెప్పి ఏదైనా మన ఆటోలో ఏదైనా వస్తువులు కానీ పొరపాటును ఎవరైనా వదిలేసినప్పుడు అవి తీసుకెళ్లి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హ్యాండ్ చేసినట్లయితే నిజంగా మీరు హీరోలే. అప్పుడు పోలీసు వారు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కానీ గుర్తించి మీకు ఇచ్చేటువంటి అవార్డు కానీ రివార్డులు కానీ ఏది ఉన్నప్పటికీ కూడా అది మీ పిల్లలకు గర్వంగా మీ స్కూళ్ళల్లోని మీ ఇంట్లో కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీరు హీరోలే. మరి నేను హీరో తరాన్ని మీరు కొనసాగిస్తారని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను, అలాగే ఆశిస్తా ఉన్నాను.
ఇకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లు కానీ లేదా సెల్ ఫోన్ డ్రైవింగ్ కోసం కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నిటితో పాటుగా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఇంట్లోని ప్రశాంతత వాతావరణంలో ఉండాలి. మన ఇంట్లో ప్రశాంతత ఎప్పుడైతే లేదో రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ ప్రశాంతత కాస్త ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే ఇంట్లో భార్య మనల్ని ప్రశాంతంగా పంపించింది అనుకో బయటికి, మనం ప్రశాంతంగానే డ్రైవింగ్ చేసుకుంటాము, 4 రూపాయలు సంపాదించుకుంటాము, ఇంటికి వెళ్తాం. ఒకవేళ ప్రశాంతంగా పంపించలేదు అనుకో బండి బయటకు వస్తుంది, ఇంటికి వెళ్ళేసరికి తాగిపోతుండగా మన ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ టెన్షన్స్ మనకు ఉంటాయి కనుక కుటుంబ టెన్షన్ నుంచి తప్పించుకునే పదంలో భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఒక డ్రైవర్లుగా మీకుంది. ఎందుకంటే ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనం ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడే ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోగలుగుతాం అనేటువంటి దాన్ని కూడా మీరు గ్రహించాలి. అలాగే మత్తు పదార్థాలు ఇవేమి కూడా సేకరించొద్దు, చేయించొద్దు, మీరు ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే అవన్నీ కూడా ప్రమాదాలకు దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే సమయం లేదు కనుక దీన్ని నేను ముగిస్తూనే IFTU సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోడ్డు సంబంధించిన భద్రతా నియమాలు పాటించాలని చెప్పి, అలాగే ADCP గారు అన్నట్టుగా రోడ్డు మధ్యలో దయచేసి వాహనాలు మాత్రం ఆపద్దు. చాలా వరకు కూడా మా వరకు కూడా వస్తున్నాయి కంప్లైంట్స్. ఆర్టీసీ బస్ వస్తుంది, ఆటో వస్తుంది, 2 ప్రమాదం అని అంటున్నారు వాళ్ళందరూ కూడాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఆపుతున్నారు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా రోడ్డు పక్కకి ఆపే విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ శ్రీని గారికి ఈ మైక్ అందజేస్తూ థ్యాంక్ యూ సార్. రాజోపచార విషయాలు చెప్పారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దావోస్ పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. సీఎంగా ఉన్న ప్రతి టర్మ్ లో దావోస్ పర్యటనకు వెళ్లానని చెప్పిన ముఖ్యమంత్రి. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని వివరణ. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా విధిగా ఓటు హక్కుని నమోదు చేసుకోవాలని సూచించిన కలెక్టర్. ఓటు నమోదు చేయించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ప్రజల సొంత ఇంటికల నెరవేర్చేలా గతంలో చంద్రబాబు 4.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్న టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. మౌలిక వసతుల కల్పన చేయవలసిన సమయంలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకి అందజేయలేకపోయామని వ్యాఖ్య. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయంలో నిర్లక్ష్యపు వైఖరి అవలంబించిందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.